వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 99 రూపీస్. ఈ ఆఫర్ అనేది ఈ రోజు మాత్రమే లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఛాన్స్ని యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈరోజు యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా భవితా సంతోష్ ఎకానమీలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అవైలబుల్లోకి వచ్చాయి కాబట్టి ఈ ఛాన్స్ని కూడా ఎవరు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ న్యూస్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కొంత సమాచారం, ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి, దీంట్లో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC ఫేజ్ 13లో భాగంగా దాదాపుగా 2402 ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపుగా 366 కేటగిరీల్లో ఈ పోస్టులు అనేవి ఉన్నట్లుగా తెలిసింది. దీనికి 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళు అర్హులు. మరి దీనికి సంబంధించి ఈ నెల 23వ తారీఖున దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలంటే http:/ssc.gov.in వెబ్సైట్లో సెర్చ్ చేసుకోండి. మరి ఇది ఈరోజు జాబ్ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, దాంట్లో 2025 మే నెలలో భారతదేశంలో GST వసూలు వరుసగా రెండవ నెలలో ఎన్ని లక్షల కోట్లు వసూలు లేదంటే ఎన్ని లక్షల కోట్ల మార్కును అధిగమించాయి? మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారం లేదంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ని కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 3 లక్షల కోట్లు, ఆప్షన్ బి 2 లక్షల కోట్లు, అండ్ ఆప్షన్ సి 4 లక్షల కోట్లు, అండ్ ఆప్షన్ డి 1.5 lakhs crores. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని కనుక తెలుసుకున్నట్లయితే మరి 2025 మే నెలలో భారతదేశంలో GST వసూల విషయంలో ఎంత మార్కుని రీచ్ అయింది అంటే దాదాపుగా 2 లక్షల కోట్ల మార్కుకి రీచ్ అయింది. మరి దీనికి సంబంధించి మరి మే నెలలో GST వసూళ్ల విషయంలో దాదాపుగా 2 లక్షల కోట్లని క్రాస్ అయింది. మరి గత నెల అంటే ఏప్రిల్ నెలలో GST వసూళ్ళకి సంబంధించి దాదాపుగా 2.37 లక్షలకి పైగా GST వసూళ్ళు అనేవి రావడం జరిగాయి. అంటే గత నెల ఏప్రిల్లో దాదాపుగా అత్యధికంగా GST వసూళ్లు అనేవి ఏప్రిల్ నెలలో జరిగాయి అని చెప్పుకోవచ్చు. మరి GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే GST అనేది 2017 జూలై 1న GST ఆమోదం అనేది జరిగింది. మరి GST ఆమోదం అనేది ఎందుకోసం జరిపారు అని అంటే మన దగ్గర ఉన్న బహుళ ట్యాక్స్లన్నిటికీ ఒకే ట్యాక్స్ కిందకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ GSTని ఆమోదించడం జరిగింది. మరి ఈ GST అనేది ఏ నినాదంతో ఏర్పాటు చేశారు అని అంటే వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనే నినాదంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో ఈ GST విషయంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం ఈ GSTని ప్రకటించింది అని అంటే అస్సాంలో మొట్టమొదటిసారిగా ఈ GST అనేది ప్రకటించడం జరిగింది. మరి GSTకి సంబంధించి కౌన్సిల్ అనేది ఎవరి పరిధిలో పనిచేస్తుంది అని అంటే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన జిఎస్టి కౌన్సిల్ అనేది నిర్వహించబడుతుంది. మరి ఈ జిఎస్టి కౌన్సిల్లో భాగంగా ఏ వస్తువుకి ఎంత జిఎస్టి నిర్ణయించాలి అనే దానికి సంబంధించిన సమాచారానికి సంబంధించిన చర్చలు అనేవి జిఎస్టి కౌన్సిల్లో జరుగుతాయి. మరి దీనికి సంబంధించి ఈ జిఎస్టి 2017 జూలై 1న ఆమోదం. మొట్టమొదటిసారిగా లేదంటే 2024 ఏప్రిల్లో అత్యధికంగా జిఎస్టి వసూలు అనేవి 2.37 లక్షలుగా వసూలు చేయడం జరిగింది. అలాగే 25 మేలో దాదాపుగా 2 లక్షల కోట్ల వరకు ఇది వసూలు అనేవి చేయడం జరిగింది. In May 2025, GST collections in India how much crossed for the second consecutive month. So in a second month, in May 2025, GST collections are crossed up to 2 lakhs crores. GST collections are crossed up to 2 lakhs crores. So comparing to previous month, the GST collections are reached up to 2.37 lakh crores. Comparing to last previous month, GST collections are reached up to 2.37 lakh crores because and this reached or this is highest reach in a month April. This is highest reach month, or GST collections are the highest reach month in April up to 2.37 lakh crores. 2017 July 1st and GST is implemented on 2017 July 1st and the slogan of GST is one tax one nation. Slogan of GST is one tax one nation. And the implementation, which state is implemented first GST? So the Assam state is implemented first GST. Assam state is the first state to implement the GST. In May 2025, GST collections are reached to 2 lakhs crores. Next, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమేలి జిల్లాలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ని ఈ రోజు పర్యాటకుల కోసం తిరిగి తెరిచారు. అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ మే 2025, ఆప్షన్ బి ఏప్రిల్ 2025, ఆప్షన్ సి మార్చ్ 2025 అండ్ ఆప్షన్ డి ఫిబ్రవరి 2025. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమేలి జిల్లాలలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ని ఏ రోజు పర్యాటకుల కోసం తిరిగి తెరిచారు అంటే మే 2025న పర్యాటకుల కోసం తిరిగి తెరవడం జరిగింది. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అనేది దేనికోసం అంటే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఒక ఉద్యానవనంలో ఉన్న ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి సుగంధ ద్రవ్యాల కోసం మరియు పరిమళాల కోసం ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ని ఏర్పాటు చేశారు. మరి ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ద్వారా ఔషధ మొక్కలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో అండ్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి సుగంధ ద్రవ్యాల కోసం మరియు సుగంధ పరిమళాలను వెదజిల్లింపజేసే ఒక పుష్పజాతి మొక్కగా చెప్పుకోవచ్చు. ఔషధాలను కూడా ఇందులో తయారు చేస్తారు. మరి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఏ రోజున దీన్ని ఏర్పాటు చేశారు అంటే 1982న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ని ఏర్పాటు
చేశారు. మరి దీనికి సంబంధించి ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి వారసత్వ గుర్తింపు కూడా లభించింది. అంటే యునైటెడ్ నేషన్స్ వారు లేదంటే యునెస్కో జాబితాలో వారసత్వంగా ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ని గుర్తించడం జరిగింది. అంటే యునెస్కో వారు ఏ వాటికి వారసత్వ గుర్తింపు అనేది ఇస్తారు అనంటే, ఇప్పుడు ప్రపంచంలోని చారిత్రాత్మక కట్టడాలకు నేపథ్యాలకు వీరు ప్రాముఖ్యంగా లేదంటే ప్రకృతి ప్రాముఖ్యంగా గుర్తిస్తారు. మరి దీనికి సంబంధించి వీరు ఒక జాబితాని కూడా రిలీజ్ చేస్తారు. యునెస్కో అనేది ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ఏప్రిల్ 18న జరుపుకుంటారు. అలాగే యునెస్కో వారు ప్రఖ్యాతి గాంచిన వస్తువులకి లేదా మొక్కలకి లేదంటే కట్టడాలకి ప్రాముఖ్యంగా గుర్తించడం జరుగుతుంది. మరి అదే విధంగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ని కూడా ప్రఖ్యాతంగా గుర్తించడం జరిగింది. యునెస్కో వారి వారసత్వ సంపదలో చేర్చడం జరిగింది. మరి దీనికి సంబంధించి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ని 1982లో ఏర్పాటు చేశారు. 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది దేనికోసం ఏర్పాటు చేశారు అనంటే, ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ మొక్కలుగా ఏర్పాటు చేయడం జరిగింది. And which day was the Valley of Flowers in Chameli district of state Uttarakhand reopened for the tourists? So, which day? May 2025 in Uttarakhand reopened for tourists. So the Valley of Flowers in Chameli district of state of Uttarakhand are reopened on May 2025 for tourists. So because of tourists, the Valley of Flowers are the nation's Valley of Flowers are established in 1982. The valleys of flowers are also recognized as a World Heritage Site. Valley of Flowers are also recognized as a World Heritage Site and UNESCO. When UNESCO is recognized as World Valley of Flowers on UNESCO జాబితా అంటే 2005 World Heritage Day, UNESCO is recognized as Valley of Flower as a World Heritage Site on 2025 and Valley of Flower will be established in 1982. Valley of Flowers are established in 1982. Next, జమ్మూ కాశ్మీర్లోని 3వ లావెండర్ ఫెస్టివల్ని ఎవరు ప్రారంభించారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ఆప్షన్ ఏ జితేందర్ సింగ్, ఆప్షన్ బి విష్ణుదేవ్ వర్మ, ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్ అండ్ ఆప్షన్ డి వీరేంద్ర కుమార్. మరి దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో 3వ లావెండర్ ఫెస్టివల్ని ఎవరు ప్రారంభించారు అంటే, ఆప్షన్ ఏ జితేందర్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. మరి లావెండర్ ఫెస్టివల్ అనేది దేనికోసం ఏర్పాటు చేశారు అనంటే, జమ్మూ కాశ్మీర్లో ఉన్న స్థానిక రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా అధిక ఆదాయాన్ని పెంపొందించడం కోసం, అలాగే
బ్లూ రెవల్యూషన్ని లేదంటే పర్పుల్ రెవల్యూషన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ జమ్మూ కాశ్మీర్లో లావెండర్ ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతుంది. మరి లావెండర్ ఫెస్టివల్ అనేది మరి దీనికి సంబంధించి ఒక ప్రదర్శనలో భాగంగా అగ్రి స్టార్టప్ పోక్స్ లో భాగంగా ఈ లావెండర్లో జరిపిన ఉత్పత్తులను మరియు సాంకేతికతలను ఈ అగ్రి స్టార్టప్ పోక్స్ లో ప్రదర్శించడం జరిగింది. అంటే ఈ లావెండర్ ఫెస్టివల్ ద్వారా లేదంటే ఈ లావెండర్ ద్వారా ఏవైతే ఉత్పత్తి చేస్తున్నారో ఆ ఉత్పత్తికి సంబంధించిన వస్తువులు మరియు అదేవిధంగా సాంకేతికతలకు సంబంధించి వాటిని ఈ అగ్రి స్టార్టప్ పోక్స్ లో ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఈ లావెండర్ ఉత్పత్తి ద్వారా రైతులకు అధిక ఆదాయంతో పాటు ఈ జమ్మూ కాశ్మీర్లోని ఆర్థికాభివృద్ధికి కూడా ప్రభుత్వం అనేది ముందడుగు వేసినట్లుగా చెప్పుకోవచ్చు. మరి ఈ 3వ లావెండర్ ఫెస్టివల్ అనేది దాదాపుగా 2 రోజుల పాటు ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రారంభించారు? యూనియన్ మినిస్టర్ జితేందర్ సింగ్, who inaugurated the 3rd lavender festival in Jammu Kashmir. So the Union Minister Jitendra Singh inaugurated the 3rd lavender festival in Jammu and Kashmir. And this festival is used for the farmers to earn more money and this festival of agri startup folks exposing the lavender based products and technologies. This agri startup folks is exposing lavender based products and technologies. This lavender festival is used for the farmers who earned more money, and also Jammu Kashmir government priority to the economic development with lavender festival. So Jammu Kashmir government is decided to develop the economic development with the lavender festival. So because of this reason lavender festival is done by the Jammu Kashmir. So who inaugurated the 3rd lavender festival in Jammu and Kashmir? Jitendra Singh is inaugurated the 3rd lavender festival in Jammu and Kashmir. This is a 2 days festival. So in agri startup ports exposing lavender based products and also technologies. Next, ఏ దేశంలో బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడంపై ప్రభుత్వం కఠినంగా నిషేధాన్ని విధించింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఫ్రాన్స్ అండ్ ఆప్షన్ డి ఇంగ్లాండ్. మరి దీనికి సంబంధించి ఏ దేశంలో బహిరంగంగా ధూమపానాన్ని నిషేధించారు అంటే ఆప్షన్ సి ఫ్రాన్స్ లో ధూమపానాన్ని నిషేధించడం జరిగింది. అంటే బహిరంగ ప్రదేశాలలో ధూమపానాన్ని ఫ్రాన్స్ దేశంలో నిషేధించడం జరిగింది. మరి అంతే విధంగా ఈ ఫ్రాన్స్ ద్వారా లేదంటే ఈ ఫ్రాన్స్ దేశంలో గత సంవత్సరంలో దాదాపుగా 75,000 మంది ఈ ధూమపానం కారణంగా వ్యాధికి గురి కావడం
జరిగింది. మరి అదేవిధంగా ఈ ధూమపానం అనేది పిల్లలకి సంబంధించి ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో ఆ ప్లేసెస్లో ధూమపానం అనేది కఠినంగా నిషేధించడం జరిగింది. అంటే పిల్లలు ఆడుకునే గ్రౌండ్స్ కావచ్చు, స్కూల్ గేట్లలో కావచ్చు, మరియు బస్ స్టాండ్లలో కావచ్చు, బీచ్లలో కావచ్చు, ఏ ప్లేసెస్లో అయినా ధూమపానాన్ని కఠినంగా నిషేధించడం జరిగింది. ఒకవేళ ఈ కఠిన చర్యలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే దాదాపుగా 135 యూరోలు ఫైన్ అనేది విధించబడుతుంది. అంటే దాదాపుగా 13,000 వరకు ఫైన్ ని విధించడం జరుగుతుంది. In which country has the government imposed a strict ban on smoking in public places? So the France country has the government is imposed a strict ban on smoking in public places because in last year tobacco cases the approximately 75,000 people are affected due to the tobacco related diseases. So 75,000 people are affected by the tobacco related diseases in a previous year in France country. So France is strictly banned open places in a France country. Exactly. And mainly children's places advising, and mainly strictly advising children's were places strictly banned applications are there. So ఇప్పుడు స్కూల్ గేట్స్ ఆర్ స్కూల్ ఎంట్రన్సెస్ స్కూల్ గేట్స్ ఆర్ ప్లే గ్రౌండ్స్ ఆర్ strictly banned about this France, strictly banned about this smoking banned on strictly children's were placed in a grounds or any other places strictly banned. When the violence of ban the result in fine of up to 135 billion, approximately 30,000. When the violence of ban the results in fine of 135 billions, approximately 13,000. Sorry, 135 euros, approximately 13,000. In a last previous year, approximately 75,000 people are affected due to this tobacco issues. And another few countries are already banned this smoking and open places. What is the countries are? Britain, Spain and Sweden countries are already banned this open area smoking. Which countries? Britain, Spain and Sweden. Britain, Spain, Sweden countries are also banned these open places smoking. Open places smoking. నిధుల కొరతతో ఐక్యరాజ్య సమితి ఎంత శాతం సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 30% అండ్ ఆప్షన్ డి 50%. మరి నిధుల కొరతతో ఐక్యరాజ్య సమితి ఎంత శాతం సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించుకుంది అంటే దాదాపుగా 20% వరకు సిబ్బందిని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐక్యరాజ్య సమితి. మరి దీనికి సంబంధించి నిధులు అనేవి కొరతగా ఉన్నాయి కాబట్టి దీంట్లో సిబ్బందిని స్టాఫ్ని కొంతవరకు తగ్గించాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి
మరికొంత సమాచారాన్ని కనుక తెలుసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించి ఈ నిధుల కొరతలకి సంబంధించి ఒక నివేదిక అనేది లేదంటే దీనికి సంబంధించి ఈ సిబ్బంది ఈ తగ్గింపుకు సంబంధించి ఒక ప్రాతిపాదికను ఏ రోజున అంటే జూన్ 13, 2025 దీనికి సంబంధించి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మరి ఈ సిబ్బంది తగ్గింపులకు సంబంధించి ఏ రోజున అంటే జూన్ 13, 2025 దీనికి సంబంధించి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి యుఎన్ లేదంటే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రతినిధి అయిన వారు ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధించి దాదాపుగా 2800 మంది పోస్టులు ఇందులో ఖాళీ అవ్వనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దాదాపుగా 2800 పోస్టులు అనేవి దీంట్లో తగ్గించనున్నట్లుగా భారత్ లేదంటే యుఎన్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వారు తెలపడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం యుఎన్ యొక్క సాధారణ బడ్జెట్ వచ్చి 3.72 బిలియన్స్ గా ఉంది. 3.72 బిలియన్స్ గా ఉంది. Due to lack of funds, the UNO has decided to reduce the staff by what percentage? So the lack of funds, the UNO is decided to reduce up to 20% staff by the 20% staff because the lack of funds, because of the lack of funds 20% of the staff will be reduced. 20% of the staff will be reduced. So the order may be passed. So the order may be submit to the issued ledante the issued order may be submit to 13th June 2025 by the reduction proposals by the staff reduction proposals on June 13, 2025. So in this lack of funds, so UNO, United Nations Organization representative said that the decision may decreases లేదా the decision could be loss of up to 2,800 posts. Who said that? UNO, United National Organization representative said that this decision could be loss of around 2,800 posts. So this is about UNO reduction percentages of staffs, and UNO current budget will be 3.72 billions. UNO current budget will be 3.72 billions, and this is all about lack of funds by the reduction of staff. 6. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA నివేదిక ప్రకారం ఏ దేశం తన వద్ద శుద్ధి చేసిన యురేనియం నిల్వలను గణనీయంగా పెంచుకుంది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి ఇథియోపియా, ఆప్షన్ సి ఇంగ్లాండ్ అండ్ ఆప్షన్ డి UAE. మరి దీనికి సంబంధించి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నివేదిక ప్రకారం ఒక దేశం అనేది తన వద్ద శుద్ధ ఇంధన యురేనియంని
ఉంచుకుందంట. మరి దానికి సంబంధించి ఏ దేశం తన వద్ద శుద్ధ ఇంధన లేదంటే శుద్ధ ఇంధన యురేనియంని ఉంచుకుంది అంటే ఆప్షన్ ఏ ఇరాన్ దేశం ఉంచుకోవడం జరిగింది. దాదాపుగా 60% శుద్ధి చేసిన యురేనియంని ఉంచుకోవడం జరిగింది. మరి ఇది ఇలాగే కొనసాగితే దాదాపుగా కొన్ని రోజుల్లోనే ఈ శుద్ధ ఇంధనాలు లేదంటే శుద్ధ యురేనియం అనేది దాదాపుగా 90% వరకు ఇరాన్ అనేది తన వద్ద ఉంచుకుంటుంది. మరి 90%కి శుద్ధి యురేనియం అనేది వీరి వద్ద ఉంటే మనకి అణ్వాయుధాల తయారీలో ఈ శుద్ధ ఇంధనాలు అనేవి తయారు చేస్తాయి. మరి ఈ 90%కి చేరుకున్న తర్వాత ఇరాన్ కూడా అణ్వాయుధాల తయారీ కోసం పనిచేస్తుందన్న ఉద్దేశంతో యుఎన్ఓ అనేది హెచ్చరించడం కూడా జరిగింది. అంటే శుద్ధి యురేనియంస్ అనేవి ఎక్కువగా ఉంచుకోకూడదు అని హెచ్చరించడం జరిగింది. దీని ద్వారా అణ్వాయుధాలు తయారు చేయడానికి వీరు సిద్ధమవుతారని హెచ్చరించడం కూడా జరిగింది. అలాగే ఈ నెల మే వరకు ఇరాన్ వద్ద 60% వరకు శుద్ధి యురేనియం అనేది ఉంది. అంటే దాదాపుగా 408.6 కేజెస్ శుద్ధి యురేనియంస్ అనేవి ఉన్నాయి. మరి అలాగే లాస్ట్ ఫిబ్రవరి మంత్లో 274.8 కేజెస్గా ఈ శుద్ధి యురేనియంస్ అనేవి లాస్ట్ ఫిబ్రవరి మంత్లో 274.8 కేజెస్ అనేవి ఉండగా మరి ఈ ఇయర్ మేలో దాదాపుగా 408.6 కేజెస్ అనేవి ఉన్నాయి. అంటే శుద్ధి యురేనియంస్ అనేవి ఈ 3 నెలల్లోనే దాదాపుగా 200 వరకు పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే అణ్వాయుధుల్లో కూడా ఇది పనిచేస్తుందేమో అని చెప్పి యుఎన్ఓ హెచ్చరించడం జరిగింది. According to the International Atomic Energy Agency report, which country is significantly increases its stockpile enriched and uranium? మరి దీనికి సంబంధించి the country is, according to the International Atomic Energy Agency, so Iran country is significantly increases its stockpile enriched in uranium. So option A is a correct answer. So Iran in a May month, Iran in stockpile enriched uranium in May month. Iran have approximately 60% of stockpile enriched uranium up to in May month. In a May month, Iran have up to 60% of stockpile enriched uranium. So in a few months or it is soonly increases up to 90%. So it is soonly increases up to 90% of stockpile enriched uranium. So the IAEA అనే సంస్థ or International Atomic Energy Agency is warned to Iran because అణ్వాయుధాల తయారీలో 90% శుద్ధి స్టాక్ ఫైల్స్ అనేవి ఉంటే 90% శుద్ధి స్టాక్ ఫైల్ ఎన్రిచ్డ్ యురేనియంస్ అనేవి ఉండడం ద్వారా వీరికి అణ్వాయుధాలు అనేవి ఎక్కువగా తయారు చేస్తారన్న ఉద్దేశంతో ఈ IAEA అనే సంస్థ అనేది వార్న్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ కరెన్సీపై డిజైన్ సిరీస్తో కూడిన నోట్లను ఏ రోజున విడుదల చేసింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 31 May 2025, ఆప్షన్ బి 29 May 2025,
ఆప్షన్ సి 30 మే 2025, ఆప్షన్ డి 1 జూన్ 2025. మరి బంగ్లాదేశ్ కరెన్సీపై కొత్త డిజైన్ మరియు సిరీస్తో కూడిన నోట్లను ఏ రోజున విడుదల చేసింది అంటే దాదాపుగా 1 జూన్ 2025 బంగ్లాదేశ్ ఒక కొత్త కరెన్సీని రిలీజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాని యొక్క ఫోటోను ఆ కరెన్సీ నోట్లపై తొలగించడం జరిగింది. అలాగే ఏ ప్రముఖుల ఫోటోలు కానీ ఎవరి ఫోటోలు కానీ కరెన్సీ నోట్లపై ఉండకుండా ఆర్బీఐ బ్యాంక్ అనేది ముద్రించడం జరిగింది. మరి ఆర్బీఐ బ్యాంక్ అనేది ఏ ఫొటోస్తో ఈ న్యూ కరెన్సీ నోట్లని లాంచ్ చేసింది అంటే దాదాపుగా బౌద్ధ మరియు హిందూ దేవాలయాలకి సంబంధించి మరియు చారిత్రాత్మక కట్టడాలకి సంబంధించి అలాగే ప్రకృతికి సంబంధించి దాదాపుగా 9 రకాల చిత్రాలను నోట్లపై ముద్రించడం జరిగింది. మరి ఏ రోజున దీనికి సంబంధించి కరెన్సీని విడుదల చేశారు అంటే 1 జూన్ 2025 విడుదల చేయడం జరిగింది. మరి on which day did Bangladesh introduce a new currency design on its currency and issued notes with the same demonstration? So in 1st June 2025 Bangladesh introduces a new currency. 1st June 2025 Bangladesh introduces a new currency design on its currency and issue notes with the same demonstration. So on this currency notes our previous photo will be removed on this currency notes and they decided to print newly current currency notes. So they released newly currency notes on 1st June 2025. Newly currency notes are released on 1st June 2025. So on these notes nearly 9 images or features are being printed. Nearly 9 features are being printed. What is that features? So the features may be or both the Hindu temples and landscapes and nature and also historical sites are there in newly printed notes. Nearly 9 features are being printed on these notes. నెక్స్ట్ స్థూలకాయం నిరోధక ఔషధం సిమాగ్లూటైడ్ను భారతదేశంలో విక్రయించడంపై ఏ హైకోర్టు అనేది ఆంక్షలు విధించింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి త్రిపుర అండ్ ఆప్షన్ సి బాంబే అండ్ ఆప్షన్ డి ఢిల్లీ. మరి దీనికి సంబంధించి స్థూలకాయం నిరోధక ఔషధం సిమాగ్లూటైడ్ పై ఏ హైకోర్టు అనేది ఆంక్షలు విధించింది విక్రయంపై అని అంటే ఢిల్లీ హైకోర్టు అనేది ఈ స్థూలకాయంపై ఈ ఔషధం సిమాగ్లూటైడ్ని భారత్లో విక్రయించడంపై ఇది నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ విక్రయంపై ఏ సంస్థ అనేది పిటిషన్ని దాఖలు చేసింది అంటే నోవో నార్డిక్స్ అనే సంస్థ దీనిపై పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి సిమాగ్లూటైడ్ అనే ఔషధం అనేది వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటీస్లో కూడా ఉపయోగపడే సిమాగ్లూటైడ్. మరి దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు అనేది ఆంక్షలు విధించడం జరిగింది.
Which High Court has imposed restrictions? Which High Court has imposed restrictions on the sale of the anti-obesity drug semaglutide in India? So, Delhi High Court. Delhi High Court has imposed restrictions on the sale of anti-obesity drug semaglutide in India. So, Delhi High Court or anti-obesity drug semaglutide in India because so which organization will file on this drug? Which organization will be file on petition on semaglutide లేదంటే semaglutide ఔషధం పై అంటే Novo Nordics అనే ఆర్గనైజేషన్ Novo Nordics organizations files on semaglutide drug. So because this will be causes or affected on the human bodies, so this drug may be లేదంటే this anti-obesity drugs is useful for the weight loss and also diabetes పులుల సంరక్షకుడు వాల్మీకి తాపర్ ఏ రోజున కన్నుమూశాడు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ May 1, 2025, ఆప్షన్ బి May 30, 2025, ఆప్షన్ సి May 31, 2025, ఆప్షన్ డి June 1, 2025. మరి పులుల సంరక్షకుడు వాల్మీకి తాపర్ అనే వ్యక్తి ఏ రోజున మరణించాడు అంటే May 31, 2025 మరణించడం జరిగింది. మరి ఈయన 1952లో జన్మించాడు. 1952లో జన్మించారు. మరి 1988లో రణతంబోర్ అనే వన్యప్రాణి సంరక్షణ లేదంటే పులుల వన్యప్రాణి సంరక్షణను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రణతంబోర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో రణతంబోర్ అని ఒక పులుల వన్యప్రాణి సంరక్షణను ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన జీవితం అంతా కూడా పులుల సంరక్షణ పైనే ఈయన జీవించడం జరిగింది. Which day tiger guardian Valmiki Thapar passed away? So, in May 31st, tiger guardian Valmiki Thapar was passed away. So, he is born on 1952, and in 1988 he is established in Ranthambore Foundation in Rajasthan state. So, so this foundation is about tigers. He lives entire life on tigers protection and tigers protection. Next, 10th question. Shubhanshu Shukla 4వ అంతరిక్ష వాణిజ్య మిషన్ లో భాగంగా ఏ రోజున రోదసిలోకి వెళ్ళనున్నారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ June 4, ఆప్షన్ బి June 6, ఆప్షన్ సి June 8 అండ్ ఆప్షన్ డి June 10. మరి ఏ రోజున శుభాంశు శుక్ల అంతర్జాతీయ లేదంటే 4వ అంతరిక్ష వాణిజ్య మిషన్ అయిన 4వ అంతరిక్ష మిషన్ లో భాగంగా రోదసిలోకి వెళ్ళనున్నారు అంటే June 8, 2025 శుభాంశు శుక్ల రోదసిలోకి వెళ్ళనున్నారు. మరి దీనికి సంబంధించి మరి రోదసిలోకి వెళ్ళనున్న 2వ వ్యోమగామిగా శుభాంశు శుక్లాని చెప్పుకోవచ్చు. On which day will Shubhanshu Shukla going to the space as part of the 4th space ecosystem in mission? So
In June 8, 2025, Subhashu Shukla going to the space as a part of 4th Space Ecosystem mission, and he is the second person who entered to the ecosystem. And this is all about డైలీ కరెంట్ అఫైర్స్, టుడేస్ డైలీ కరెంట్ అఫైర్స్. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.